మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామములో దేవుని బిడ్డలు మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనములు. ఈ దినములలో ప్రతి వారు ఆనందకరముగా జీవించడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఆనందకరమైనటువంటి ప్రదేశాలు ఎక్కడున్నాయని చెప్పి వాటి కొరకు మనిషి పరిగెత్తుతూ ఉన్నాడు. దుఃఖమైన బాధైన అనేది నా జీవితంలో కనబడకూడదు. మరి ఆనందము అనేది ఎలా కలుగుతుందో పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట తెలియపరుస్తాను. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 18వ వచనము. నేను సృజించుచున్న దాని గూర్చి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి. నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించు వారిగాను సృజించుచున్నాను. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డారా, ఆనందకరమైనటువంటి స్థలము అనేది మనం వెతికినప్పుడు అది కనపడదు. అయితే ఈ ఆనందకరమైన స్థలము అనేది ఎక్కడుందంటే పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, యెరూషలేమును ఆనందకరమైన స్థలముగా మారుస్తాడట. యెరూషలేము అంటే దేవుని సంఘము. ఆ దేవుని సంఘములో ఆ దేవుని సంఘానట యేసయ్య ఆనందకరమైన స్థలముగా మారుస్తాడట. హన్నా ఆమె జీవితంలో దుఃఖమే ఉన్నది. ఎప్పుడైతే యెరూషలేము అన్నటువంటి ప్రార్థనా మందిరానికి వెళ్ళిందో అక్కడ ఆమె జీవితంలో ఉన్నటువంటి దుఃఖానికి ఒక ఫుల్ స్టాప్ కలిగి ఆ క్షణము నుండి ఆనందకరమైనటువంటి స్థలముగా ఆమె జీవితం మార్చబడింది. అంటే మనము కూడా యెరూషలేము అన్నటువంటి దేవుని సంఘములో నిలిచి ఉన్నప్పుడు మన జీవితాలను యేసయ్య హన్నా వలె ఆనందకరమైనటువంటి స్థలముగా మలచునుగాక. ఆమేన్. ఇప్పటికే నీవు యెరూషలేము అన్నటువంటి ప్రార్థనా మందిరానికి వెళుతున్నావు. ఆ ప్రార్థనా మందిరంలో ఒకవేళ నీ జీవితం ఇంకా దుఃఖకరముగా ఉన్నదేమో, నిశ్చయముగా యేసయ్య మాత్రమే మీ జీవితములను ఆనందకరమైనటువంటి స్థలముగా మలిచి అనేకులకు దీవెనకరముగా చెయ్యునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. యెరూషలేమును ఆనందకరమైన స్థలముగా మారుస్తానని మీరు తెలియపరచి ఉన్నారు. నీ బిడ్డల జీవితంలో ఉన్నటువంటి దుఃఖమైన బాధైన సమస్తం తొలగించి ఆనందకరమైనటువంటి యెరూషలేము పట్టణముగా నీ బిడ్డలు మీరు మలచండయ్యా, నీకు స్తోత్రం. ఈ మాటలు ఈ రోజున మీరు మా జీవితంలో స్థిరపరిచి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.